గుట్టాగుడి విషయం మర్చిపోతాను అనుకోకు రంజిత్ రెడ్డి గారు. ఇక మీ గురించి మాట్లాడుతూనే ఉంటాం. ఎందుకంటే మొన్నటిదాకా ఇది ఎవరిదో ఎవరు మీరు ఉన్నారా లేదా అని చెప్పి నేను ప్రత్యక్షంగా పరోక్షంగా మాట్లాడుకుంటూ వచ్చిన. సారీ, ఎప్పుడైతే మీరు అఫిడవిట్లో మీదే ఉందని చెప్పినరో, కుండ బద్దలు కొట్టిర్రో, ఇక డైరెక్ట్ పేరు తీసుకొని మాట్లాడతారు. సో నేను ఆ ఇన్వెస్టర్లకు హెచ్చరిక జారీ చేస్తున్న చిత్రగుప్తు నుంచి. కేసు ముందే నడుస్తుంది, ఇది ఇలా కొత్తగా చెప్తలేను. ఇంతకుముందు కూడా నేను చెప్పిన, రాష్ట్రీయ వానరసేన దీని మీద పోరాటం చేస్తున్నది. గర్జించి చెప్తున్నా, ఆ వానరసేనుడి సభ్యుడిగా ఉన్నందుకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అండ్ సో టు ది ఇన్వెస్టర్స్, ఆనాడు నేటి రాత్రి రాసిన కథనం ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. ఏమనంటే, హైదరాబాదులో ఇల్లు కొంటున్నారా, బుల్డోజర్లు ఎప్పుడైనా రావచ్చు, ఇది రంజిత్ రెడ్డి కడుతున్న డిఎస్ఆర్ ప్రాపర్టీసే ఉండొచ్చు, లేకపోతే చిత్రపురి లేఅవుటే ఉండొచ్చు, బుల్డోజర్లు ఉన్నాయి జాగ్రత్త. నిన్న ఒకటి కమెంట్ పెట్టిండు మనకు, ఏందనంటే, అరే నువ్వు ఏదో తెలివివంతుడు అనుకున్నావురా, నువ్వు పెద్ద పాగలు కానీ ఎవడో రాసిన కథనాలకు నువ్వు మాట్లాడుతున్నావు. చిత్రపురి లేఅవుట్లో వాళ్ళు కొనకపోతేనే మేము కొనుక్కున్నాం రా. అరే ఓ కామన్ సెన్స్ లేనోడా, నీకు ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు అది కార్మికులకు అని చెప్పి పెట్టినప్పుడు 6,000 7,000 స్క్వేర్ ఫీట్ అని చెప్పి కొంటే కూడా నా కార్మికుడు కొంటాడు జే. ఆడ జీతం ఎంత ఉంటుంది, ఒక కెమెరామెన్ది, ఒక లైట్ మ్యాన్ది ఎంత ఉంటుంది లైఫ్? ఆడ నువ్వు 6,000 స్క్వేర్ ఫీట్ పెట్టి ఒక అపార్ట్మెంట్ కడితే వాడు కొంటాడా? వాళ్ళు కొంటలేరు కాబట్టి మేము బయట వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. భలే దొరుకుతుందిరా మీకు చెప్పనీకి కథలు. రేవంత్ అన్న ఉక్కు పాదం పెట్టినవు, తొక్కి పడేయని అంటున్నావు. ఇదే చిత్రగుప్తుల జయకారాలు మీకు వినిపిస్తాయి. సామాన్యుల పట్ల నిలబడేదే మన చిత్రగుప్త. వీడు వచ్చి పెద్ద నాకు కామెంట్ పెట్టిండు, నీ ఆలోచనల మనవాడ. ఇప్పుడు నీ దగ్గరకు వస్తా నేను తర్వాత జరాగు. గ్రేటెడ్ కమ్యూనిటీలని గ్రేట్గా ఫీల్ అవ్వకండి. ఫ్రీ ల్యాండ్ ఆఫర్లు అనగానే మోసపోకండి. ఫామ్ హౌస్ ల్యాండ్ అనగానే ఆశపడకండి. మీరు చెల్లించే సొమ్ము మీ చెమట కష్టం ఉన్నది మర్చిపోకండి. పబ్లిసిటీ స్టంట్లను చూసి మీరు స్టంట్లు వేయించుకునే దాకా తెచ్చుకోకండి. మంచిగా రాశాడు. పబ్లిసిటీ స్టంట్లను చూసి మీ గుండెకి స్టంట్లు వేసుకోకుండ్రి అని అన్నాడు. భూమి పూజ రోజు వచ్చిన సెలబ్రిటీలను చూసి ఆకర్షితులు కాకండి. బ్రోచర్లు చూసి ఆకర్షితులయ్యారా, ఆ స్థానాలు ప్రభుత్వాల స్వాధీనం చేసుకోవచ్చు. తస్మాత్ జాగ్రత్త. రియల్ మోసగాళ్ళు ఉన్నారు, అక్రమ భూభకాసురులు ఉన్నారు. రంజిత్ రెడ్డి గారు వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఇనే ప్రసక్తి అసలేదు. దేశం దగ్గర ధర్మం దగ్గర లెట్ us ఫైట్ లీగలీ, నో డిస్కషన్స్ ఎట్ ఆల్. సో ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో అప్పుడు మళ్ళీ గాయ గత్తర చేయకుండ్రి. అప్పుడు నా ఓడైనా చెప్పినా కదా, నాకు తెలియకుండా మా నాన్న ఆడ ఫ్లాట్ కొన్నా నానా బుల్డోజర్ పడుతుందని చెప్తా. ఈ మాటకు మీద కట్టుబడి ఉన్నా. ఇది రికార్డ్ చేసి పెట్టుకోరు ఈ మాట. రంజిత్ రెడ్డి గారు మా హనుమంతుడిని నెట్టేస్తారా? మా రామ భక్తుణ్ణి అవమానిస్తారా? మా హనుమంతుణ్ణే మా కపికిషోరుడితోనే కుప్పిగంతుల మా అనిలాత్మజుణ్ణి మా గుండెలో పెట్టుకున్నాం. ఆత్మవిశ్వాసం ఎట్లా కోల్పోతామని అనుకున్నావు రంజిత్ రెడ్డి నువ్వు? నీ రాజకీయ పతనం జూన్ 4న మొదలవుతుంది. జూన్ 4 నుంచి ప్రారంభమవుతుంది. బస్తీ మే సవాల్, రాష్ట్రీయ వానర సేననా లేక రంజిత్ రెడ్డి వ్యాపార పోకడన? తెలంగాణ సాక్షి కాబోతుంది. నేను చెప్పినా కదా ఫ్రెండ్స్, ఈ స్లైడ్ వచ్చినప్పుడు చెప్తా మీకు. యాజ్ యూజువల్ స్లైడ్ ఉంటుంది. 6 గ్యారంటీల పైన ఆవిరైపోయాయి. ఇలా పేపర్లో కొత్త కథనం వచ్చింది. దిశాల పులులు ఆత్మహత్య చచ్చిపోతున్నాయి. మీకు త్వరలో, కాంగ్రెస్ త్వరలో కాదు, చిత్రగుప్త త్వరలో అటవీ శాఖ నుంచి ఒక కొత్త ఏమంటారు, ఒక న్యూస్ వస్తుంది. చిట్టా కాదు, న్యూస్ వస్తుంది, బహిరంగంగా వస్తుంది. ఎలక్షన్ కోడ్ కాంగానే వస్తుంది. చిత్రగుప్త్ గాయ గత్తర చేయదు. మూవ్ బంద్, కామ్ చాలు. పని చేస్తూనే ఉంటాం. ప్రతి డిపార్ట్మెంట్లో మంచోళ్ళు ఉంటారు, ప్రతి విషయంలో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు.
ఆ చెడ్డోళ్ళకే చిట్టాలు ఇప్తాం తప్ప మంచోళ్ళని మనసుకు హత్తుకొని తీసుకొని పోతామని చెప్పినాం. రంజిత్ రెడ్డి విషయంలో కాంప్రమైజ్ లేదు, పులుల విషయంలో కాంప్రమైజ్ లేదు, అటవీ విషయంలో కాంప్రమైజ్ లేదు. ఆ పశుపతి నాథుని నమ్ముతాం. ప్రతి ప్రాణికి న్యాయం జరిగేలా అట్లీస్ట్ ట్రై చేస్తాం. అటెంప్ట్ కూడా చేయకుండా పోరగాళ్ళ మజాకేంది? ఎందుకు? వాళ్ళకు అధికార ప్రతినిధులు లేరని చెప్పి పోకడనా? వాళ్ళకు పార్టీ చీఫ్ మినిస్టర్లు వైల్డ్ యానిమల్స్కి అటవీ శాఖకు లేదని చెప్పి మీకు పోకడనా? మీకు జిగర్ల దమ్ముంటే ఆ ప్రభుత్వాలను అడుగుతున్నా, పోరలకు ఇచ్చే స్కాలర్షిప్ ఫీ రియంబర్స్మెంట్ స్టార్ట్ చేయండి. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వరకే 5600 crores ఉండే, ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ దాటిందంటే 8000 crores అవుతుంది. మీ గ్యారంటీల అమలు కోసమే ఇలా భూములను తాకట్టు పెడతా అమ్మేస్తా అని అంటున్నారు. మళ్ళా ఈ పోరల ప్రామిస్లు చేయడానికి ఏం చేస్తారు? పిఆర్సీ ఏమైంది? ఎన్ని రోజుల నుంచి పెండింగ్ ఉంది? డిఏలు ఎప్పుడు ఇస్తారు? పెన్షనర్లు ఉద్యోగస్తులు కళ్ళ కొత్తులు పెట్టుకొని చూస్తున్నారు. అడుగుతుంది చిత్రగుప్త్, అడుగుతుంది తెలంగాణ. నేను ఒక మంచి స్లైడ్ చేసిన ఫ్రెండ్స్ మీకోసం. అంటే ఏదైనా దాని ఏమంటారు, ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు ముందు చెప్పాలి కదా, ఎందుకంటే మీ ప్రోగ్రాంలు ఉంటాయి. మళ్ళీ గిరీష్ నువ్వు చెప్పలే అని అంటారు. సో నేను ఇన్విటేషన్ ఇస్తున్నా, మీకు అందరికి ఇన్విటేషన్ ఇస్తున్నా. సాధారణంగా అందరికీ అట్లీస్ట్ మనం అందరం కలుసుకోలేకపోతామొచ్చు ఫిజికల్గా, అట్లీస్ట్ వర్చువల్గా కనెక్ట్ అవుతాం. ఆ ఇన్విటేషన్ ఏందనంటే, ఆప్కా స్వాగత్ హే, యు ఆర్ అబ్సల్యూట్లీ వెల్కమ్. ఏంది తెలుసా? June 1కి మెహందీ ఫంక్షన్ ఉన్నది. June 1కి మెహందీ ఫంక్షన్ ఉన్నది. June 2కి दारू चोर का विदाई, घुंघरू सेठ का विदाई, फिर से जेल में जाने का. June 1 की मेहंदी सजा के रखना, ढोली सजा के रखना, आए लेने तुझे ओ दारू चोर, आएंगे तेरे सजना. 2 June की మన దారు చోర్ విదాయి. 3rd June की సన్నాట. పిల్లని అప్పగించిన తర్వాత జర బాధలు ఉంటాం కదా, అత్తగారింటికి పంపినాక జర సన్నాట అనమాట, సైలెంట్గా ఉంటుంది వాతావరణం. June 4కి హౌస్ ద జోష్ అని చెప్పి చిత్రగుప్తులో షురూ చేస్తాం. June 4కి హౌస్ ద జోష్ అని చెప్పి చిత్రగుప్తులో షురూ చేస్తాం. ఆఫ్టర్నూన్ రాగానే మళ్ళీ ఉదాసి అయితే మొక్కలు అన్నిట్లా చిదర మొక్కలు ఉంటాయి అందరు ఇట్లా. 1 PM అంటే 1 గంటకు మధ్యాహ్నం June 4కి ఇక షురూ చేస్తారు. అమ్మా అమ్మా అని షురూ చేస్తారు. రోనా దోనా షురూ అవుతుంది. ఈవీఎంలు హ్యాక్ చేసిర్రు, తూయిల నోట్లలో మనువాడ మేము ఎప్పుడు గెలుస్తుండే, మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతుంది. అట్లా మెల్లమెల్లగా ఆడ షురూ అవుతుంది. కానీ మీరు మనసు గట్టిగా పెట్టుకోండి, మీరు గెలుస్తారు ఒకరోజు కలల. మీకు మధ్యాహ్నం కళలు పడితే ఆ కళలలో మీరు గెలుస్తారు. కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, ఆ కళలు సహకారం అయితే లేవో పరమేశ్వరుని ప్రార్థించుర్రు. 2 గంటలకు రాగానే జనతా కా ఫైసలా ఆల్మోస్ట్ ఆ జాతా హే. ఇక జర్రా చిత్రగుప్తుల వేడి మొదలవుతుంది. ఏ చిచ్చా అని చెప్పి షురు అవుతుంది మొత్తం. 3 గంటలకు ప్రెస్ మీట్ స్టార్ట్ చేస్తారు. ఇక లోక్తంత్ర ఖత్రే మే హే అనగానే ఇట్లా మంచిగా ఒక నగారా మోక్కుంటా 4 గంటలు అవుతుంది. 4 గంటలు కాగానే 4 బజ్తే హీ భారతీయ జనతా పార్టీ 400 పార్ అని చెప్పి ఒక న్యూస్ వస్తుంది. ఇక దాని తర్వాత 5 గంటలకు డనగర చేతల బ్యాండ్లు షురు అవుతాయి. ఆ చింతపండు నవీన్ పేరు మీద ఉంటుంది కదా, 3 మార్ ఈడనే పెట్టుకొని డైరెక్ట్ నేనే ఆడతా డ్యాన్స్ కులుకొని సాగుర్రా రోజు. ఈడ షురు అవుతుంది. తర్వాత 6 గంటలకి ఇక ప్రెస్ మీట్ పెడతారు. ఖర్చీఫ్లు అన్నిట్లో ముక్కులు ఎగరేసుకుంటా, సీమిడి జీతుకుంటా, రోనా దోనా పెట్టుకుంటా ఇదంతా చేస్తారు. ఏమైంది రాహుల్ గాంధీకి అనిపిస్తలేడు, ఏమైంది అనగానే 7 గంటలకి ఇటలీ ఫ్లైట్ వెళ్ళిపోతాడు. సో ఇదంతా మనము June 4th రోజు ఇవన్నీ మనం చేసుకోవాలా. దయచేసి
మీ టైం నేను ఫస్ట్ టైం అడుగుతున్నా రోజు, ఫస్ట్ టైం అడుగుతున్నా, రావాలా? అవసరమైతే చిత్రగుప్త్ ఈ ఆఫీస్ దగ్గర మేము పెద్ద ఏమంటారు కార్పొరేట్ దిగ్గజం అయితే కాదు, చాయ్ పానీ అయితే నేను అరేంజ్ చేయగలుగుతా. ఆ రోజు కలుసుకోనికి ప్రయత్నం చేద్దాం, సంబరాలు ఈడికనే మొదలెడదాం. సంబరాలు అనగానే మళ్ళా మనం వేరోళ్ళని అంటే వాడు నువ్వు ఓడిపోయినావు ఎక్కిరిచుడొద్దు. ఎందుకంటే కాంగ్రెస్ ఈయన చరిత్ర మనం ముందే చెప్పేసుకున్నాం. ఇంకా మళ్ళీ ఏం చెప్తాం? ఇక ఇవాళ నాలా పాపాలకు ఇడిచిపెట్టాలి. జీలే రే జిందగీ జీలే అని, జిందగీ నా మిలేగి దుబారా అని అన్నట్టు. సో సబ్కా స్వాగత్ హై, ఆప్కా భీ స్వాగత్ హై.